నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. బుధవారం 5వ ఏడాది 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు రైతన్నలకు వడ్డీ రాయితీ సొమ్మును తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. కార్టెట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు చైర్మన్ కైగాల శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి సభ్యులు, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు, రైతులు తదితరులు కార్యక్రమాన్ని వర్చువల్ గా తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతుల పెట్టుబడి సాయం వినియోగించుకుని ఆర్థిక లబ్ధి పొందాలని అన్నారు. మన జిల్లా కోస్తా తీరంలో ఉండడం, గోదావరి నది డెల్టా ప్రాంతం కావడం కారణంగా తరచూ తుఫాను వరదలు సంభవించి రైతులు పంట నష్టపోవడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఏ పంట కాలంలో దెబ్బతిన్న పంటలకు ఆ పంట కాలం ముగిసే లోపల పెట్టుబడి సాయాన్ని కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు మరింతగా బలపడి లాభసాటి వ్యవసాయంగా తీర్చిదిద్దుకొని రైతులు లాభాల బాటలో పయనించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి వారికి కౌలు రైతు కార్డులు జారీ చేసి వీరిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కౌలు రైతు కుటుంబాలకు సాయం అందించడం చాలా మంచి కార్యక్రమం అని అన్నారు. జిల్లా రైతులకు, చిన్న రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని వ్యవసాయంలో మంచి లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. ఉండి నియోజకవర్గంలో రామరాజుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని, రామరాజు ప్రతినిత్యం అవమానపరిచేలాగా వ్యవహరిస్తున్నారని, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని కల్వపూడి శివ అన్నారు. భీమవరంలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను ఉండి ఎమ్మెల్యే సిట్టింగ్ అభ్యర్థినని, టికెట్ ఇవ్వలేనప్పుడు కనీసం పార్టీ తనను సంప్రదించలేదని, ప్రజలు తనను మళ్లీ ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని, ప్రజా ఆశీస్సులు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ అన్నారు. మంతెన రామరాజు ప్రతినిత్యం అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని, అందుకనే ఎమ్మెల్యే రామరాజు వచ్చి తన మద్దతు కోరినా తాను తిరస్కరించాలని తెలిపారు. పార్టీ క్యాడర్, ఆక్వా రైతులు, నియోజకవర్గ ప్రజలు తాను ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. ఉన్న నియోజకవర్గంలో 2014లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి 2019లో హ్యాట్రిక్ విజయాన్ని తాను కైవసం చేసుకోబోతున్న తరుణంలో అప్పటి రాజకీయాల సమీకరణాలు, తెలుగుదేశం పార్టీ అధిష్టానం నర్సాపురం పార్లమెంట్లో బలమైన అభ్యర్థి కావాలనుకోవడంతో తనను పోటీ చేయమని ఆదేశించడంతో పార్టీ నిర్ణయం మేరకు ఎంపీగా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయానని అన్నారు. పార్టీకి అంత విధేయతతో పనిచేసినప్పటికీ 2024లో తన అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిగణలోకి తీసుకోకపోవడం నియోజకవర్గ ప్రజలను విస్మయానికి గురి చేసిందని అన్నారు. టికెట్ దక్కకపోవడంతో తనను రాజీనామా చేయాలంటూ కేడర్ ఒత్తిడి తెస్తోందని అన్నారు. 2005 నుండి శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో సేవ చేసే నాయకుడి సీటు లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుండి పెద్ద ఎత్తున తనకు మద్దతు లభిస్తోందని, ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి గెలిచి నియోజకవర్గ ప్రజా మద్దతు ఎలా ఉంటుందో చూపిస్తానని మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ శపథం చేశారు. నమస్కారం. 2019లో మూడోసారి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్న వ్యక్తిని అధిష్టానం ఆదేశించడంతో నేను పార్లమెంట్ కంటెస్ట్ చేశాను. పార్లమెంట్లో ఓటమి పాలయ్యి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అటువంటి పరిస్థితుల్లో నేను పార్లమెంట్కి మనం ఆర్థికంగా తట్టుకోలేమనే ఆలోచనతో ఎలాగో ఇక్కడ ఉండిలో సిట్టింగ్ గెలవడంతో అతను పనిచేసుకుంటున్నాడని నేను కొంతకాలం దూరంగానే ఉన్నాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ కాన్స్టిట్యున్సీలో నేను ముందుకు వచ్చి జిల్లా కార్యక్రమాలు, రాష్ట్ర కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నాను. దురదృష్టం ఏంటంటే నేను ఇంత పార్టీ కోసం లాయల్గా పనిచేసి పార్టీ విధేయుడిగా ఉండి పార్టీ ఆదేశంతో నేను ఎంపీ కింద కంటెస్ట్ చేసి ఓడిపోయి ఈ 20 సంవత్సరాలు కూడా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిని ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు నన్ను నిరంతరం అవమానపరుస్తూనే ప్రవర్తించి అన్నిత్యం 2 సంవత్సరాల నుంచి కూడా అవమానపరుస్తూనే ఉన్నాడు. అది తీరు నేను లోపల నాకు అగ్నిగోళమే ఉంది. నేను అన్నీ పార్టీ కోసం దిగమింగుకొని వేరే గ్రూపులు రాకూడదు, పార్టీకి ఇబ్బంది వస్తుందనే ఆలోచనతో అన్నీ దిగమింగుకొని ముందుకు నడుస్తూ ఉన్నాను. ఆత్రే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామ మనోహర్ లోహియా ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్యుల సహకారంతో క్లబ్ అధ్యక్షుడు సింగలూరి చంద్రశేఖర్ ఆర్థిక సాయంతో ఆక్యుపేజర్ క్యాంపును 6 రోజుల పాటు నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో రోగులు చికిత్స పొందారు. క్యాంపును పొడిగించాలని కోరారు. మరోసారి క్యాంపు నిర్వహించినట్లు క్లబ్ ప్రతినిధి యాతం రాంబాబు తెలిపారు. ఆయన తీసుకెళ్ళి శిబిరాన్ని మనకి సీనియర్ సిటిజన్స్ హోమ్లో చూపించేసరికి నేను కొంచెం బాగా ఇన్స్పైర్ అయ్యి మన రైతు మిత్రులు రామబాబు పెద్దలతో మా గట్టి గారి పేరు మీద ఆ శిబిరం గంటాల వారి పేరు మీద పెడతానని అడిగిన వెంటనే ఎంతమందితో ఒప్పుకుని ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం వచ్చినందుకు మీకు అందరికీ అవకాశం అవసరం రుణపడవడానికి థ్యాంక్స్ చెప్తుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే డాక్టర్స్ అందరికీ కూడా మీరు సహకారం చేసినందుకు అత్తిలి గ్రామ ప్రభుత్వం తరఫున లయన్స్ కమిటీ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. डॉक्टर राममनोहर लोहिया आरोग्य जीवन संस्थान हनुमानगढ़ सूचना लायన్స్ क्लब अत्तिली ఆదివారంలో అక్యుప్రెషర్ క్యాంపు 6 days క్యాంపు ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన 160% అటెండ్ అయింది. అక్కడ పేషెంట్కి జాయింట్స్ పెయిన్, బ్యాక్ పెయిన్, సైటికా ప్రాబ్లమ్స్కి 3-4 days తర్వాత అందరికి రిలీఫ్ వచ్చిన తర్వాత ఇంటికాడ ఏం చేయాలా ఇట్లా చేయాలా అని చెప్పిన అందరికీ రెగ్యులర్ ఫాలో చేస్తే ఈ అక్యుప్రెషర్ ఏం బాడీకి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఈ బాడీ పెయిన్స్కి మందు వాడితే ఇది మందు కూడా ఇట్లా అక్యుప్రెషర్ చేస్తే మందు కూడా అవసరం లేదు. బీపీ షుగర్ 6 days తర్వాత కంటిన్యూ 3-4 months చేస్తే షుగర్ బీపీ అన్నీ నార్మల్ వస్తుంది. ఫుల్ బాడీకి కాల్కి చేతులు ఫుల్ బాడీ ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి. కమ్మ పైన హెడేక్గా పాయింట్ ఉన్నాయి. హెడేక్, మైగ్రేన్, నిద్ర ప్రాబ్లం ఇది ప్రెస్ చేస్తే మైండ్ రిలాక్స్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బోత్ హ్యాండ్స్ సేమ్ పాయింట్స్. అది కింద ఈ థ్రోట్స్ పాయింట్ ఉంది. కాన్షియస్కి హైలైట్స్ పోతుంది. బ్యాక్ సైడ్ నెక్స్ట్ స్పైనల్ కార్డ్ మెడ నొప్పి రన్ చేస్తుంది. తర్వాత ఈ లంగ్స్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండు కాళ్ళు, ఈ రెండు చేతులు, హెడేక్, నెక్, బ్యాక్ సైడ్ స్పైనల్ కార్డ్, హోల్ బాడీ నర్వ్ సిస్టమ్ అక్కడ ఉన్నాయి. అక్కడ ప్రెస్ చేస్తే బ్రెయిన్లో ఉపయోగం వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. ఇంకా సేమ్ కాల్కి ప్రెస్ పాయింట్ మేము చేస్తారు. చేతిలో చేస్తే కాల్కి తేడా వస్తుంది. కాల్కు ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. కుట్టు మిషన్ కనుగొన్న విలియం హూవే జన్మదినోత్సవం సందర్భంగా అత్తిలి టైలర్ సంఘ ఆధ్వర్యంలో టైలర్స్ డే నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సంఘాధ్యక్షుడు సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆర్పి జయకృష్ణ మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన దర్జీలకు పింఛన్, షాపు ఉన్న వారికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. సంఘానికి స్థలాన్ని సమకూర్చాలని కోరారు. సంఘ కార్యదర్శి కసిరెడ్డి వెంకటప్పారావు, సంయుక్త కార్యదర్శి డూరి ప్రసాద్, కోశాధికారి ఎన్ మురళీకృష్ణ, వరిగేటి రాము, గుబ్బల శ్రీను, జి రామచంద్రరావు, పివి రమణ, పివి సుబ్బారావు, టి కొండ, కె గీత, శేఖర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సృష్టికర్త అయిన విలేజ్ హూవే గారిని స్మరిస్తూ మన రాష్ట్ర వ్యాప్తంగా వేడుక జరుపుకున్న టైలర్ సోదరి సోదరులందరూ కూడా, అలాగే మన అత్తిలి మండల టైలర్ సోదరి సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మనకి 4 సంవత్సరాలుగా 10,000 రూపాయలు ఇస్తున్న మన జగన్మోహన్ రెడ్డి ద్వారా టైలర్ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే మరి గత 4 సంవత్సరాల నుంచి మా అత్తిలి టైలర్ సంక్షేమ సంఘానికి ఒక కమిటీ హాల్ భవనం కావాలని మన కార్మిక నాయకులకు తెలియజేయడం జరిగింది. అలాగే మన మంత్రివర్యులు మా ఇంటి దయించి మాకు ఆ భవనాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన అత్తిలి మండల వైసీపీ నాయకులు కూడా ఆ భవన కార్యక్రమాలని చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా టైలర్స్కి 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేయవలసిందిగా ఎప్పటి నుంచో ప్రతిపాదిస్తున్నానని. మరి 50 సంవత్సరాల తర్వాత మా టైలర్ సోదరులు చాలామంది ఇబ్బందికరంగా పడుతున్నారు. అలాగే 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి టైలరింగ్ షాప్కి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా టైలర్స్కి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి షాప్ ఉన్న ప్రతి టైలర్స్కి కూడా ఉచిత విద్యుత్ అందజేయవలసిందిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.
అత్తిలి ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల లలితాదేవి అమ్మవారి మందిర ప్రథమ వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 గంటలకు అమ్మవారికి అభిషేకం, పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 11 గంటలకు ఆలయం వద్ద కోలాట భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి కనబరిచి శాస్త్రవేత్తల వలె ఎదగాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైఎస్ఆర్ సీఎం దత్ చెప్పారు. జాతీయ విజ్ఞాన దినోత్సవ సందర్భంగా అత్తిలి మండలం బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్ఎం మాట్లాడారు. డాక్టర్ సివి రామన్ భౌతిక శాస్త్రంలో పరిశోధనల ఫలితంగా రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారని 1987 నుంచి ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పారు. ఈ ఏడాది వికసిత్ భారత్ కోసం స్వదేశీ సాంకేతికత అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులు డిఎంజీ ప్రసాద్, ఎస్కే మల్లేశ్వరరావు, ఎన్ సుజాతాదేవి, ఎంజీకే రెడ్డిల ఆధ్వర్యంలో విద్యార్థులచే పలు సైన్స్ ప్రదర్శనలు ప్రదర్శించారు. సైన్స్ ముగ్గుల పోటీలు, క్విజ్ ప్రోగ్రాంలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెడల్స్ అందజేశారు. కార్యక్రమ ఉపాధ్యాయులు సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పురుషోత్తం, శ్రీహర్ష, శ్రీనివాసరావు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటివి మీరు గమనించే ఉంటారు. మేము చూస్తూ ఉంటే మీరు బాగా వివరిస్తున్నారు. చాలా ఆనందం వేసింది. బుల్బులి పిల్లలందరూ కూడా చక్కగా మాట్లాడుతూ ఉంటే వాటి గురించి వెరీ హ్యాపీ. వీళ్ళే రేపొద్దుట భావి శాస్త్రవేత్తలు అవుతారు. మీరు వాడే టీవీలో చూసుంటారు. నిన్నే నరేంద్ర మోడీ గారు కొన్ని నలుగురు ప్రత్యేకంగా గగన్యాన్ టీమ్ అని నలుగురిని ఎంపిక చేశారు. గగన్యాన్ టీమ్ వాళ్ళ పేర్లు వాళ్ళ పేపర్లో టీవీలో వస్తున్నాయి, చూడండి. వాళ్ళు అప్పుడే ఆల్రెడీ 2019లో సక్సెస్ అయ్యారని, అంటే 4 ఏళ్ల నుంచి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈవేళ చెప్పారు వాళ్ళు రేపు 25లో వెళ్తారని. 2019 ట్రైనింగ్ అవుతున్నారు వాళ్ళు 4 ఏళ్ల నుంచి. ఈవేళ బయటపడింది వాళ్ళ పేర్లు. రేపు స్పేస్ షటిల్లో 400 కిలోమీటర్లు ఎత్తుకెళ్తారు వాళ్ళు. బల్లిపాడు మదన గోపాల్ మోడల్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి ప్రపంచం మొత్తం సైన్స్ మీద ఆధారపడి ఉందని అన్నారు. సివి రామన్ స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. హెచ్ఎం బాడిగ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ జాకుల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురం ఎంపీయూపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనను మండల విద్యాశాఖ అధికారులు ఎన్ రమేష్, ప్రసాద్లు తిలకించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రమేష్ మాట్లాడుతూ భారతరత్న సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ ఫలితంగా ఈ రోజున సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంవి సుబ్బరాజు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, తెలియని విషయాన్ని తెలుసుకోవడం ద్వారా విజ్ఞానవంతులు కాగలరని అన్నారు. కార్యక్రమ ఉపాధ్యాయులు డి రమ్మప్రభ, నాగేశ్వరరావు, త్రివిక్రమరావు, ప్రసాద్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల అభ్యున్నతికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఆర్వీల్ అంగన్వాడీ కార్యకర్త ఉండ్రాజురపురాణి అన్నారు. అంగన్వాడీ కేంద్రానికి వెలగల వెంకటరెడ్డి భార్య సుజాత, కుమారుడి దశరథరెడ్డి సహకారంతో కుర్చీలు అందజేశారు. సృజనాత్మకత కార్యక్రమాలు కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు రాణి తెలిపారు. అంగన్వాడీ సహాయకురాలు జి విజయవాణి తదితరులు పాల్గొన్నారు. ప్రజానీకానికి వాలంటీర్లు అందిస్తున్న సేవలు అజిరామజరమని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మున్సిపల్ బాలగంగాధర్ తిలక్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన వాలంటీర్లకు వందన కార్యక్రమానికి మంత్రి కారుమూరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలను ప్రజల గడపల్లోకి తీసుకువెళ్లడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా సంక్షేమాన్ని అందించే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పరిచిన వాలంటీర్ వ్యవస్థ కోవిడ్ సమయంలో అందించిన సేవలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని ప్రశంసించారు. కోవిడ్ వ్యాప్తి పెరగకుండా నిలిపేందుకు ఇతర రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని, కానీ ఏపీలో మాత్రం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్ లో ఉంచారని స్పష్టం చేశారు. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? జగన్ కోసం మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? సర్కారు రెడీగా ఉండాలి. ప్రతి
తీసుకొచ్చి మీ సేవలో అమోహం, మీ సేవలు చేసిన విధానం ప్రపంచ దేశాలకు కూడా ఇచ్చింది. మీలో ఒక ఆత్మధైర్యాన్ని, మీ కుటుంబంలో పెద్దలకి గౌరవాన్ని, అలా వాలంటరీ సర్వీస్ చేస్తూ మీకు ఒక వేతనాన్ని ఏర్పాటు చేసి మీకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి బాధ్యతలు మీకు అప్పచెప్పారు. ఆ బాధ్యత చాలా పర్ఫెక్ట్గా, చాలా చక్కగా ఆ కుటుంబ బ్లెస్సింగ్స్ మీకుంటూ మంచిగా మిమ్మల్ని తీసుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళి తెల్లవారుజామునే వాళ్ళ ఏడుముద్ర వేయించుకుని వాళ్ళ ఇంట్లో మచ్చ నుంచి లేకుండా మీరు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూస్తే వాళ్ళ మనస్సు, వాళ్ళ దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. నేను సేవను నమ్ముకున్నాను. నేను వ్యాపారం చేసుకుంటూ ఈ రాజకీయాల్లో రాకముందే కొన్ని వేల మందికి ఆరోగ్యశ్రీ లేదప్పుడు హైదరాబాద్లో నిమ్స్లో ఎన్నో ఆపరేషన్స్ చేయించాను. నా సేవలో ఉన్న ఆనందం అది మన పిల్లల్ని కాపాడుతుంది. ఆ పిల్లల్ని కాపాడటంలో నిదర్శనం నేనే అని చెప్పి సందర్భంగా మనం చేశాను. మీరు సేవ వద్ద, సేవ మిత్ర ఇన్నింటికన్నా కూడా మీరు చేసే సేవ అమోహం అని చెప్పి సందర్భంగా మీరు మనం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మానస పుత్రులు, మానస పుత్రికి ఆయన ఎలక్షన్ అయిన తర్వాత మీకు 10,000 చేయొచ్చు, 12 కూడా చేయొచ్చు. ఆ రకంగా ఆలోచనతో ఉన్నాడనేది నిజమని ఈ సందర్భంగా మన నియోజకవర్గంలో 2,30,30,000 ఓటింగ్ ఉంటే 1,40,000 మందికి ఈ లబ్ధి చేకూరుతుంది. ఈ పథకాలు అందింది. వాళ్ళందరూ కూడా మీరు చేసిన ఆయన ఆవిడ ఇవ్వటం, నొక్కటం, మీరు చేయటం ఇది ప్రజలకు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి జరిగిందంటేనే, మీ ఇంటికి లబ్ధి వచ్చిందంటేనే, మీకు నేను మేలు చేశాననుకుంటేనే నాకు ఓటేయండి. మున్సిపల్ కమిషనర్ బివి రమణ మాట్లాడుతూ ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు ప్రభుత్వ పురస్కారాలు అందిస్తోందని తెలిపారు. తణుకు పట్టణ పరిధిలో 439 మంది వాలంటీర్లకు సేవామిత్ర, 5గురికి సేవారత్న అవార్డు దక్కాయని చెప్పారు. సేవామిత్రకు 15,000, సేవారత్నకు 30,000 చొప్పున మొత్తం 67.35 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వం జమ చేసినట్టు తెలిపారు. సేవా పత్రాలు మీరు చేసినటువంటి సేవకే అంకితం. ఆ సేవ కరోనా సమయాన్ని మొదలుపెట్టి ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాల్లో కానివ్వండి, లేదా పబ్లిక్కి అందించవలసినటువంటి సర్వీసెస్లో కానివ్వండి, లేదా కరోనా సమయంలో మనం ప్రజల్ని ఆదుకునే విధానం కానివ్వండి, ఇవన్నిటిలో కూడా మీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ సందర్భంగా తణుకు పట్టణ పరిధిలోని 34 వార్డులకు సంబంధించిన వాలంటీర్లను మంత్రి కారుమూరి చేతుల మీదుగా సత్కరించి మెడల్స్ అందజేశారు. కార్యక్రమం మున్సిపల్ డిఈ కొవ్వూరీశ్వరరెడ్డి, ఏఈ రామకిషోర్, మంగిన సూర్య, నత్తా కృష్ణవేణి, మాల్శెట్టి శివశంకర్, మెహర్ అన్సారీ, దాట్ల సుందర రామరాజు, ఇండికవల్లి బలరామ కృష్ణ, పహిమ, మాల్శెట్టి శేఖర్, డీజీ అమూల్యరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా గోడ కూలిన ఘటనలో 5 ఏళ్ల చిన్నారి చిక్కా విజయలక్ష్మి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇరగవరం మండలం పేకేరుకు చెందిన విజయలక్ష్మి తన తల్లి వేణితో పాటు తణుకులోని బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి స్వగ్రామం వెళ్లే క్రమంలో తణుకు 19వ వార్డులో రూట్ స్కూల్ సమీపంలో నడిచి వెళ్తుండగా శిథిలావస్థకు చేరిన గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో చిన్నారి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దురదృష్టవశాత్తు గోడ కూలి అభంశుభం తెలియని ఒక చిన్నారి మృతి చెందిన బాధాకరమని రాష్ట్ర పౌర సరఫరాలు విడుదల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 19వ వార్డు బలిజేపల్లి వారి వీధిలో గోడ కూలి సమీపంలో ఉన్న చిక్కా విజయలక్ష్మి మృతి పట్ల మంత్రి కారుమూరి సంతాపాన్ని వ్యక్తం చేశారు. బుధవారం తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నారి మృతి తీవ్రంగా బాధించిందని, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయాన్ని తక్షణమే వచ్చేట్లుగా అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ప్రహరీకి సంబంధించిన యాజమాన్యం పైన కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న ప్రహరీల తొలగింపు విషయంలో మున్సిపల్ అధికారులపై చాలా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కారుమూరి సూచించారు.
భవనాలు ప్రహరీలు కానీ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్నాయని ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి సదరు యాజమాన్యాలపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమం ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు మంగిన సూర్య తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో జరిగే జెండా బహిరంగ సభకు తణుకు నియోజకవర్గం నుండి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. తణుకు మాజీ శాసన ఆర్మీ రాధాకృష్ణ గృహం నుండి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్మీలు మాట్లాడుతూ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికైన వెంటనే జరిగే మొదటి సభకు పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. రాష్ట్రాన్ని అరాచక పాలన నుండి కాపాడి తమ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా మొట్టమొదటి ఉమ్మడి సభ ఈరోజు తాడేపల్లిగూడెంలో జెండా మహాసభ కార్యక్రమానికి తణుకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు ఈరోజు వెళ్తూ ఈరోజు మనందరం కూడా రాబోయే రోజుల్లో మార్పుకి సంకేతం అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మహాసభకి తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా యువకులు ఈరోజు బైకుల మీద కానీ, ఆటోల మీద కానీ, కార్లు కానీ, బస్సుల మీద కానీ ఈరోజు పెద్ద ఎత్తున రావడం కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసహనానికి నిదర్శనం. 4 సంవత్సరాల 9 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువతంతా కూడా ఈరోజు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. మరొక 45 రోజుల్లో ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఈ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా తణుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తణుకు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత తెలుగుదేశం జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున సంఘీభావం పలుకుతూ ఈరోజు ఈ సభ విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున పాల్గొనడం ఈరోజు రాబోయే రోజుల్లో మార్పుకి సంకేతం. ఇది తప్పనిసరిగా మరలా ఈ నియోజకవర్గానికి మంచి భవిష్యత్తు ఉంది. ఈ నియోజకవర్గ ప్రజలు, యువత, మహిళలు, రైతులు అందరికీ కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అన్ని రకాలుగాను కూడా అండగా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ప్రిన్సిపల్ కట్టు రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో సర్ సివి రామన్ ఒకరని అన్నారు. వైద్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు మూఢనమ్మకాలను వదిలిపెట్టాలని అన్నారు. ప్రముఖ న్యూరో సైకాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుడారి మాట్లాడుతూ సైన్స్ సాధించిన ప్రగతి వలన మానవుడు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. యువత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. అతిథిని కళాశాల వారు సత్కరించారు. వివేకానంద గ్లోబల్ స్కూల్ కార్యదర్శి రీనా సాయి, అధ్యాపకులు పాల్గొన్నారు.
తణుకు మాంటిసోరీ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ప్రదర్శన తిలకించారు. విద్యార్థుల కృషిని అభినందించారు. పాఠశాల డైరెక్టర్ అనపతి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన తణుకు మాంటిసోరీ స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. సైన్స్ అంటే కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మానవాళికి సైన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాల మీద పిల్లలు రకరకాల నమూనాలని తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. దీనివల్ల వాళ్ళలోని సృజనాత్మకతే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని ఉద్దేశంతో ఈ సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలు ఈ నమూనా ద్వారా మానవాళికి సైన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని తెలుసుకుని తెలియజేసి మంచి అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళకి సైన్స్ ఫేర్ అనేది ఉపయోగపడాలని, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరగాలని మేము కోరుకుంటున్నాం. తణుకు స్ప్రింగ్ బోర్డ్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ రామాదేవి మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. 1 నుండి 10వ తరగతి విద్యార్థులు ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్ప్రింగ్ బోర్డు కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇవి పునాదిగా ఉంటాయని తెలిపారు. సైన్స్ డే సందర్భంగా స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ వారు అరేంజ్ చేసిన సైన్స్ డే సైన్స్ ప్లే స్కూల్ నుంచి 10th వరకు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదంగా చిన్నపిల్లలందరూ కలిసి చక్కగా సైన్స్లో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ చేసుకుని వాళ్ళలో ఉన్న సృజనాత్మకని అదేవిధంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ని కూడా బయటకు తీసుకురావడానికి స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. సో ఇదే
10th 8th వాళ్ళకి ఇంకా సైన్స్లో టెక్నాలజీలో కానీ ఇంకా కొత్త ఎక్స్పీరియన్స్ నేర్పించడం కానీ లేకపోతే ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడం చాలా మంచి విషయం అండి ఇది. సో ఈ సందర్భంగా పేరెంట్స్ తరఫున అందరు పేరెంట్స్ తరఫున స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ వారిని అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ ఏర్పాటు చేసినటువంటి సైన్స్ ఫెయిర్లో సర్ప్రైజింగ్లీ PP1 దగ్గర నుంచి 10th క్లాస్ వరకు అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్, అది కూడా మల్టీ లాంగ్వేజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, లేదా తెలుగులో కానీ 3 లాంగ్వేజెస్లోనూ సైన్స్ ఫెయిర్ పెట్టడం అనేటువంటి చాలా చాలా మంచి విషయం. మేము వాటిని చూసి ఆనందించాము. ప్రత్యేకించి 7th అండ్ అబవ్ వాళ్ళు చేసినటువంటి ఏవైతే టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, టెక్నాలజికల్ సజెషన్స్ కానీ యూస్ఫుల్ చేసిన ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు కార్లో ఇరుక్కుపోతే బజర్ తోటి వాటిని బయటకు ఎట్లా తీసుకురావాలి, లేదా కెమికల్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ లాంగ్వేజ్ బాగుంది. తెలుగులో మాట్లాడేవాళ్ళు స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు, హిందీ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, లాంగ్వేజ్ బాగా మాట్లాడుతున్నారు. మ్యాథమెటికల్ ఎక్స్పెరిమెంట్స్, మ్యాథమెటికల్ సంబంధించినటువంటి డిమాన్స్ట్రేషన్స్ కూడా చేశారు. చాలా బాగుంది. ఏ లాంగ్వేజ్ని ఏ స్టూడెంట్ని వదలకుండా అందరి చేత చేయించినందుకు నిజంగా స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. శ్రీ చైతన్య స్కూల్లో సైన్స్ డే పురస్కరించుకుని విద్యార్థులు రకరకాల ప్రాజెక్టులు చేశారు. ఈ కార్యక్రమానికి ఇంపల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ KNV రామ్ కుమార్ జడ్జిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చేసిన అన్ని ప్రాజెక్టులు సృజనాత్మకతతో ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజనల ప్రసాద్ మాట్లాడుతూ ఒక్కో విద్యార్థి ఒక్కో సైన్సిస్ట్ అయ్యే విధంగా ప్రాజెక్టులు ఉన్నాయని విద్యార్థులను కొనియాడారు. ప్రిన్సిపల్ కొంపెల పుష్పలత రామన్ ఎఫెక్ట్ గురించి, సైన్స్ డే ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సి బ్యాచ్ ఇన్ఛార్జ్ రాము, ప్రైమరీ ఇన్ఛార్జ్ వాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Get rotate, sir. శ్రీ చైతన్య స్కూల్ వేల్పూర్ క్యాంపస్లో ఈరోజు సైన్స్ డే సందర్భంగా February 28 సైన్స్ ఎక్స్పో నిర్వహించాము. దీంట్లో 3rd క్లాస్ నుండి 9th క్లాస్ వరకు పిల్లలందరూ కూడా సైన్స్ ఎగ్జిబిషన్ వాళ్ళ ప్రజెంటేషన్స్ ప్రజెంట్ చేశారు. మంచి ఎక్స్ప్లెనేషన్ తోటి వాళ్ళల్లో ఉన్న ఇన్నోవేటివ్ స్కిల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ సైన్స్ ఎగ్జిబిషన్స్ చాలా ఎంతూసియాస్టిక్గా, చాలా ఆనందంగా, వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళు పెట్టారు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళల్లో సైన్స్ పట్ల వాళ్ళకి శ్రద్ధ వస్తుంది. దాంతోపాటు సైన్స్ నేర్చుకోవాలి, దాంతోపాటు వాళ్ళకి ఫర్దర్గా సైంటిస్ట్ అవ్వాలనే కోరిక స్టార్ట్ అవుతుంది. ఇది స్కూల్ నుండే స్టార్ట్ అవ్వాలనేది మనందరికీ తెలుసు. సో పిల్లల్లో కూడా అండి ఈ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు రకరకాల ప్రాజెక్ట్స్ చేశారు. సైన్స్కి, బయాలజీకి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి, రోబోటిక్స్ కానీ, లేదు అని అంటే ఇటు సోలార్ సిస్టమ్కి సంబంధించి రకరకాల లైవ్ మోడల్స్ ద్వారా వాళ్ళలో ఆల్రెడీ డెవలప్ చేసిన సైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటూ కొత్తగా ఏమి కనిపెట్టాలనేది వాళ్ళలో ఆలోచన అనేది మొదలవుతుంది. ఈ కార్యక్రమాన్ని మన స్కూల్లో నిర్వహించడానికి సహకరించిన మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి, మా ఏజిఎం గారు పార్థసారథి గారికి, ఆర్ఏ గారు రాజ్ కుమార్ గారికి, మా టీచర్ సైన్స్ ఫ్యాకల్టీ అందరూ కూడా అండ్ స్టూడెంట్స్ అందరికీ నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తణుకు నారాయణ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ను ఎంత అద్భుతంగా నిర్వహించినట్లు ప్రిన్సిపల్ కె సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను తరగతుల వారీగా ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థుల పేరెంట్స్తో పాటు ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా ప్రాజెక్టులు తిలకించి విద్యార్థుల మేధాశక్తిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కేవలం చదివే కాకుండా విద్యార్థి స్థాయి విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, నారాయణ విద్యా సంస్థలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ముందు వరుసలో నిలుస్తాయని తెలిపారు. నారాయణ పాఠశాల ఏజీఎంపీ రామిరెడ్డి ఈ కార్యక్రమం పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. నారాయణ పాఠశాల యందు సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28న సందర్భంగా ఈరోజు మన విద్యార్థులందరికీ కూడా సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. మేనేజ్మెంట్ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లల్లో నైపుణ్యత, వారి యొక్క ఆలోచన శైలి మరియు వాళ్ళ యొక్క విభిన్న ఆలోచనలు బయటికి తీసుకురావాలని, వారి యొక్క ప్రయోగాత్మకమైన వారి యొక్క ఆలోచనలను మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా వివిధ రకాల ప్రాజెక్టులు తయారు చేసుకుని వాటి గురించి ప్రిపేర్ అయ్యి ఎంతో ఉత్సాహంతో ఈరోజు ప్రదర్శించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా వచ్చి పిల్లల్ని అందరినీ ఆశీర్వదించి ప్రోత్సహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం చేయటకు మాకు ఎంతగానో సహాయపడిన మా ఏజీఎం రామిరెడ్డి గారికి, మా స్టాఫ్కి మరియు తల్లిదండ్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మాఘమాసం బహుళ చవితి సందర్భంగా తణుకుల గల వినాయకునాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. విజయనగరం జిల్లా మెమ్స్ మెడికల్ కళాశాలలో పనిచేసిన ఉద్యోగులు వర్కర్ల వేతన ఒప్పంద సమస్యను పరిష్కరించాలని తణుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కు సిఐటియు మండల కార్యదర్శి పివి ప్రతాప్ వినతి పత్రాన్ని అందజేశారు. సిఐటి ఆధ్వర్యంలో 4 సార్లు వేతన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. 2019 నుండి చేయాల్సిన వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. కార్మిక శాఖ వెంటనే జోక్యం చేసుకుని ఉద్యోగుల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. బకాయి ఉన్న 7 డిఏలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని కోరారు.
కార్యక్రమంలో పి దక్షిణామూర్తి, ఎన్ ఆదినారాయణ బాబు, జ్యోతిబాబు, సుధీర్, వాసు, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం తేతల గ్రామం చెందిన గంటా దివ్యనిధి ఈ నెల 27 నుంచి కనిపించడం లేదని ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తణుకు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. 19 ఏళ్ల ఈ యువతి ఎత్తు 4.10 అడుగులు ఉంటుందని, ఎరుపు రంగుతో ఉంటుందని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు తణుకు పోలీస్ స్టేషన్ 94407 96641 లేదా 08819224233కి తెలియచేయాలని కోరారు. సమాజంలో మానవ హుందానానికి తగ్గట్టుగా బట్టలు కుట్టే నాగరికత నేర్పిన నాడు టైలర్ అని వేల్పూర్ గ్రామ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి అన్నారు. టాల్సెట్ డే సందర్భంగా వేల్పూర్ టైలర్ వర్కర్స్ సంఘ ఆధ్వర్యంలో సాలిపేటలో కుట్టి మిషన్ రూపకర్త ఇలియాస్ యువే జయంతి సందర్భంగా సంఘ పతాకాన్ని సంఘాధ్యక్షుడు మల్లేశ్వరపు నాగరాజు ఎగరవేశారు. గ్రామ సర్పంచ్ కృష్ణవేణి హువే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ టైలర్స్లను నందం శ్రీరామ్ను సన్మానించారు. ఈ సందర్భంగా టైలర్ వర్కర్స్ సంఘ గౌరవాధ్యక్షులు బల్ల చిన్నరభద్రరావు మాట్లాడుతూ అమెరికాలో 1919లో జన్మించిన హువే అతి చిన్న వయసులోనే కుట్టు మిషన్ యంత్రాన్ని కనిపెట్టి 1864లో ప్రపంచానికి అంకితం ఇచ్చిన రోజును టైలర్స్ డేగా జరుపుకుంటున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నేటికి కోట్లాది మంది ఈ వృత్తిపై ఆధారపడి ఉపాధి పొందుతూ జీవిస్తున్నారని వీరభద్రరావు అన్నారు. టైలర్స్ కు సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకోవడానికి రాబోయే ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ మేనిఫెస్టోలో చేర్చి అమలు చేయాలని వీరభద్రరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వాస వెంకటేశ్వరరావు, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, కర్రెల మల్లికార్జునరావు, కుడక వీరభద్రరావు, రేవడి అంజి, కర్రెల రాంబాబు, కోటిచుక్క నాగేంద్ర కుమార్, ఆనందం గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్.